ఓం శ్రీ వారాహీదేవి నమః. మరి ఈ సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు దాకా కూడా ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు. ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని, వారాహి అమ్మవారిని ఏ విధంగా అర్చన చేయాలి, వారాహి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అని మనం తెలుసుకుందాం. మరి వారాహి అమ్మవారిని ముందు రోజు మనం దేవీ నవరాత్రులకి ఎలాగైతే కలశ స్థాపన చేసుకుంటామో అలా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, కలశాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి రాత్రి ప్రారంభ కాలంలో, రాత్రి సమయంలో అర్చన చేయడం చాలా విశేషమైన ఫలితాలు అమ్మవారు కలగజేస్తారు. అటువంటి వారాహి అమ్మవారిని రాత్రి శుభ్రంగా అమ్మవారికి షోడశోపచారంగా శ్రీ సూక్త విధానంగా కానీ, షోడశోపచారంగా అష్టోత్తర నామాలు, సహస్రనామాలతో అర్చన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి దుంపలు, చిలకడ దుంపలు, బంగాళాదుంప, భూమిలో పండినటువంటి పదార్థములన్నీ కూడా చాలా ఇష్టం. అటువంటివి అమ్మవారికి నివేదన చేయడం వల్ల అమ్మవారు మనకి విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది. అందరూ కూడా ఆ వారాహి అమ్మవారిని అర్చన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు, శత్రుబుద్ధి వినాశం అంటే శత్రువు యొక్క నాశనం కూడా జరుగుతుంది. మన శత్రుబాధలన్నీ కూడా తగ్గుతాయి. అందరూ కూడా వారాహి నవరాత్రులను దిగ్విజయంగా నిర్వహించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఓం శ్రీమాత్రే నమః.